ఈరోజు వ్లాగ్ ఏంటంటే శివాలయం టెంపుల్ గురించి వీడియో చేద్దాం అనుకున్నా. చూడండి, ఫుల్ వీడియో చూడండి. ఇక్కడ శివాలయం టెంపుల్ దగ్గర ఏమేమి గుళ్ళు ఉన్నాయి. ఇక్కడ స్వామివారు ఆంజనేయ స్వామివారు ఉంటారు, నందీశ్వరుడు ఉంటారు, ఇంకా నాగులమ్మ గడి ఇక్కడనే పెట్టి తెచ్చి. ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే శ్రీశైలం నుంచి లింగం తీయడం జరిగింది. నెక్స్ట్ అంటే ప్రతి సోమవారం గంగాభిషేకం ఉంటుంది. ప్రతిరోజు అభిషేకం అద్భుతం ఏంటంటే రాయి చెట్టు వేప చెట్టు వెలిసింది ఇక్కడ శివాలయం టెంపుల్లో. చూడండి, ఇక్కడ ఏర్లు రాయి చెట్టు వేప చెట్టు ఏర్లు. ఇక్కడ కూడా దీపం ముట్టిస్తారు డైలీ. ఇది శివాలయం టెంపుల్. ఇక్కడ రోజు చాలా మంది భక్తులు వస్తారు, ఇలా చేస్తారు పూజ. చూసారు కదా, చాలా బాగుంటుంది ఇక్కడ శివాలయం టెంపుల్. ఇక్కడ శివాలయం టెంపుల్ చాలా బాగుంటుంది. రోజు గంగాభిషేకం ఉంటుంది డైలీ. ప్రతిరోజు గంగాభిషేకం చేస్తారు. చాలా మంది వస్తారు ఇక్కడ. ఫస్ట్లో నేను చూసినప్పుడు ఒక 4 మంది తెచ్చిపెట్టారు. తర్వాత 6 అయిపోయినాయి ఒకటేసారి తెచ్చిపెట్టడం జరిగింది డైలీ. ఈ శివాలయం కూడా ఇక్కడ శివలింగం కూడా తెచ్చారు చూడండి. నెక్స్ట్ ఏంటంటే నేను ఈరోజు లేట్ అయింది ఈ గుడికి రావడంతో గుడికి తాళం వేసారు. తాళం వేసినందుకు నేను ఇక మీకు ఎట్లా వీడియోస్ చూపించాలని ఇక్కడ నుంచి చూపిస్తాను. చూడండి, శివాలయం టెంపుల్. ఇక్కడ లింగం ఇలా ఉంటుంది. ఇక్కడ రోజు గంగాభిషేకం జరుగుతుంది శివునికి. ఇక పొద్దున 7 గంటల మధ్యాహ్నం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శివాలయం టెంపుల్లో గంగాభిషేకం ఉంటుంది. ఇక్కడ ఆంజనేయ స్వామికి అలంకరించి పోయినట్టు చూడండి, చాలా బాగుంటుంది ఇక్కడ టెంపుల్. ఇక్కడ జ్యోతి ఇట్లా చూడండి, హనుమంతు. ఇక్కడ ఆంజనేయ స్వామికి దీపం ముట్టిస్తారు ఇక్కడ చూడండి. చూసారు కదా, ఈ లింగం ప్రత్యేకత ఏమిటంటే ఈ శివలింగాన్ని శ్రీశైలం నుంచి తీసుకురావడం. చెరువే ఉంటుంది చుట్టుముట్టు సరౌండింగ్స్ మొత్తం. ఏంటంటే మొత్తం చుట్టుముట్టు చెరువు, మధ్యలో శివాలయం టెంపుల్. ఇక్కడ చూడండి, మొత్తం బ్యాక్ సైడ్ మొత్తం ఇట్లా నీళ్ళు చెరువు ఉంటుంది అంతా. చూడండి, గుడి గోపురం కనిపిస్తుంది కదా పైన చూడండి, పైన. ఈ టెంపుల్ అడ్రస్ వచ్చి ఎక్కడ అంటే బీబ్నగర్ మండల్ వెంకరాల విలేజ్ అనే గ్రామంలో శివాలయం టెంపుల్ ఉంది. నేను కింద లొకేషన్ కూడా ఇస్తాను డిస్క్రిప్షన్లో, విజిట్ కండి. చాలా బాగుంటుంది టెంపుల్. ఇక శివరాత్రికి అయితే టెంపుల్ మొత్తం లైటింగ్ ఉంటుంది. ఇంకా శివునికి ఇక్కడ శివ కళ్యాణం చేస్తారు. ఇక్కడ టెంట్ వేసి ఇక్కడ కళ్యాణం కూడా జరుగుతుంది. ఇక సోమవారం రోజు అయితే చాలామంది పబ్లిక్ వస్తారు. చాలామంది వచ్చి దర్శనం చేసుకొని వెళ్తారు. ఇక మీరు ఇట్లా ఎప్పుడైనా వస్తే ఈ గుడి విజిట్ కండి, వచ్చేయండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.